Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market and post-market analysis of Bank Nifty of day 26 November. అంటే ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయో అలాగే రేపు మనకి ఎటువంటి ఆర్డర్ బ్లాక్ అండ్ ఆర్డర్ ఫ్లో ఎంట్రీస్ అండ్ లిక్విడిటీ ఎంట్రీస్ ఉన్నాయో ముందుగానే మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం అన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక కొత్త ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఫస్ట్ డిసెంబర్ నుంచి మళ్ళీ కొత్త క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం అన్నమాట. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి మీరు ఏదైతే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా నేర్చుకోవాలి, ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే సో మీకు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తుంది, దాని కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ ఒక డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అడ్వాన్స్ లెర్నింగ్ మీకు టీచ్ చేయబడడం జరుగుతుంది. సో మీకు తెలుగులో ఎక్కడ దొరకని కంటెంట్ ఇది. అట్ ద సేమ్ టైం లిక్విడిటీ అనే కంటెంట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బట్టి ట్రేడ్ చేస్తుంటాం అన్నమాట. సో అది తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలన్న ఫారెక్స్లోని లేకపోతే ఈక్విటీలు ఎక్కడైనా సరే అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది మీరు నేర్చుకోవాలనుకుంటే చెప్పాను కదా, ఫస్ట్ డిసెంబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దాని కాల్ వాట్సాప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు రేపటి గురించి ఎంట్రీస్ చెప్పుకునే ముందు ఈరోజు మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చింది మార్కెట్ కూడా అనలైజ్ చేసుకుని రేపు వెళ్దాం. అయితే చెప్పాలంటే ఈరోజు ఒక్క ఎంట్రీ కూడా రాలేదన్నమాట. ఒక్క ఎంట్రీ కూడా రాలేదు. సో ఎందుకు ఎంట్రీ రాలేదని చూస్తే యాక్చువల్లీ మనకి ఏం చెప్పాం, ఓకే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత అది ఏమవుతుందంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఎందుకు అది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఏం లేదు, కంటిన్యూషన్ ఆఫ్ ద ట్రెండ్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. ఓకే రైట్, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మార్కెట్ చాలా రోజుల నుంచి ఈ ఏరియా దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అన్నమాట. ఓకే, యాక్చువల్లీ ఏంటంటే పెద్ద సప్లై లేదు, బట్ స్టిల్ మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పైనుంచి వచ్చింది అప్ సైడ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. రైట్, బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చింది. ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మళ్ళీ ఏంటంటే మనం బుల్లిష్ సైడే ఉంటాం అన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే అన్నమాట, బుల్లిష్ సైడే ఉంటాం. కానీ 1 minute టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది జరగలేదు. సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ రాలేదు అప్ సైడ్కి వెళ్దామన్నా. సో చూపిస్తాను చూడండి, 1 minute టైం ఫ్రేమ్లో ఎందుకు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదని చెప్పాను. ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ ఇదే కదా. సో ఓకే, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది. ఓకే, సో రైట్, పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇక్కడే ఇండ్యూస్మెంట్ చేసుకొని మార్కెట్ ఏంటంటే డౌన్ సైడ్ వస్తుంది అనమాట. 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ ఎంట్రీస్ చేసుకుంటూ వస్తుంది. రైట్, బాగానే ఉంది. నెక్స్ట్ మళ్ళీ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, సో యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అవ్వాలా అవ్వకూడదంటే ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఎంట్రీ అవ్వకూడదు. బికాస్ ఇది ఉంది చూడండి, ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ వస్తుంది అనమాట. సో ఈ ఎంట్రీ అనేది తీసుకోకూడదు. అంటే ఇక్కడ ఇలా టచ్ ఇప్పుడు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇలాగే అయిపోయి ఇక్కడ టచ్ చేసుకుంటుంటే రిస్క్ చేయొచ్చు, బట్ స్టిల్ నాట్ ఏ వర్తీ ఎంట్రీ అన్నమాట. అది ట్రెండ్ ప్రకారం అది ఎంట్రీ కాదన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది. ఆర్డర్ బ్లాక్ టచ్ చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఎప్పటికో వెళ్ళిందన్నమాట. అయినా ఇంకా ఆర్డర్ బ్లాక్ని టచ్ చేయలేదు, 1 minute టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ని. సో మనకి అయితే యాక్చువల్ చెప్పాలంటే ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసింది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఆర్డర్ బ్లాక్ టచ్ చేసిన తర్వాత మా స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లాస్ట్ పుల్ బ్యాక్ మనకి ఇక్కడే ఉన్నది. ఓకే, లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. సో ఇది బ్రేక్ అయితేనే మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అయిపోవాలన్నమాట. అయితే అది అక్కడ ఉన్నది. సో మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ రాలేదు ఆర్డర్ బ్లాక్ టచ్ చేసినా సరే. అయితే ఇంటర్నల్గా ఇది ఏంటంటే మార్కెట్లో ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ వచ్చింది, బట్ స్టిల్ ఇది కూడా వ్యాలిడ్ ఎంట్రీ కాదన్నమాట. రిస్కీ ఎంట్రీస్ అన్నమాట. నేనైతే సజెస్ట్ చేయను వీటిని. ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకున్నా, సెకండ్ టార్గెట్ ఇక్కడ పెట్టుకున్నా, సో స్టిల్ రిస్కీ ఎంట్రీస్ అంటారన్నమాట నేను. ఓకే, బికాజ్ అఫ్ కోర్స్ ఇది ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి అప్ సైడ్ వెళ్తున్నా సరే మనకి ఇంకా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సిగ్నల్ అని రాలేదు. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఎక్కడో ఉన్నది. ఓకే, ఇలా సపోజ్ ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఉండి లేదంటే ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయినా సరే బాగుంది. ఇక్కడ ఎంట్రీ అయినా ప్లాన్ చేద్దాం. కాకపోతే మరి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రాలేదు. ఇంటర్నల్గా ఏంటంటే ఇండ్యూస్మెంట్స్ క్రియేట్ చేస్తుంది, బట్ స్టిల్ అది వ్యాలిడ్ ఎంట్రీస్ కాదు. బట్ క్లిక్ అయినా సరే నేను ఏవైతే తీసుకోవద్దని చెప్తాను. నేనైతే తీసుకోలేదు, అంటే నేను కూడా ఎవరిని సజెస్ట్ చేయను అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఇంకో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ వచ్చింది. ఇది కూడా ఫస్ట్ టార్గెట్ వరకు అయితే బాగానే వచ్చాయి. కాకపోతే మార్కెట్ చాలా స్లోగా వెళ్ళింది. మీరు ఇక్కడ ఏం పెట్టినా సరే డీకేలోని మొత్తం దొరికేస్తారు అనమాట. అందులో ఏంటంటే రేపే ఎక్స్పైరీ అనమాట, రేపే లాస్ట్ డే.
మీరు డీప్ వేద్దామని తీసుకోకపోతే ఇది గ్యారంటీ ఎంట్రీస్ అన్ని ఫెయిల్ అవుతాయి. ఓకే, ఫెయిల్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇండెక్స్ పరంగా ఇవి టార్గెట్ ఇట్, బట్ ఆప్షన్స్లో మీకు ఏం పెరగదు అనమాట. డీప్ ఇందామని తీసుకుంటేనే మీకు ఎంత కొంత లాభం కలిసి, బట్ అందులో కూడా పెద్దగా మీకు అందులో కనిపించదు అనమాట. ఓకే, సో అది అయితే లైక్ మనకి మార్కెట్ చూసుకుంటే ఎటువంటి ఆపర్చునిటీ అయితే క్రియేట్ చేయలేదు. అయితే మీరు ఇప్పుడు బుల్లిష్లో ఉంటున్నారా బెరిష్లో ఉంటున్నారా రేపటికి అని చూసుకుంటే నన్ను అడిగితే క్వశ్చన్ అడిగితే నాకు అనిపిస్తుంది నాకు సస్పిషియస్గా ఉన్నది. లైక్ ఇది చూస్తే ఇది ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసింది. ఓకే, సో మార్కెట్ కూడా పైకి వెళ్ళలేకపోతుంది. ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి మార్కెట్ కూడా పైకి వెళ్ళలేకపోతుంది. అయితే ఇది ట్రెండ్ లైన్లో ఫామ్ చేసింది కదా. అయితే ఈ ఆర్డర్ బ్లాక్ వ్యాలిడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగింది మార్కెట్. చాలాసేపు కన్సాలిడేట్ అయ్యింది. ఇది ఈలు బ్రేక్ చేయలేపారు, ఈలు అప్ సైడ్ తీసుకెళ్ళలేపారు, ఈలు డౌన్ సైడ్ తీసుకెళ్ళలేపారు అనమాట. మార్కెట్ కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది అనమాట. అయితే నాకు అనిపిస్తుంది అయితే వీలే కానీ స్ట్రెంత్ ఉంటే యాక్చువల్ చెప్పాలంటే మారిపోతుంది. లైక్ ఇక్కడ నుంచి అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది. బట్ నాకు తెలిసి ఈ స్ట్రెంత్ వీక్ అయిందేమో, నాకు ఇక్కడ లేదనిపిస్తుంది. ఇక్కడ లైక్ స్ట్రెంత్ వీక్ అయింది. నాకు అనిపిస్తుంది రేపు ఈ పైన లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డౌన్ సైడ్ వచ్చేస్తుందేమో అనుకుంటున్నాను. ఓకే, డౌన్ సైడే మార్కెట్ ఇక్కడ ట్రావెల్ అవుతుంది. మనం పీఈ సైడ్ రేపంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం డౌన్ ట్రెండ్ ట్రేడ్ చేసుకుందాం అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. బట్ ఆ పాసిబిలిటీ సినారియోస్ ఎలా ఉంటాయి ఏంటనేది మనం ఒకసారి చర్చించుకుందాం. ఓకే, సో రైట్, బాగానే ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి లాంగ్కి వచ్చేస్తే మాత్రం లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయినట్టు. ఓకే, లిక్విడిటీ స్వీప్ ఆఫ్ అయిపోయినట్టు మీకు చెప్తుంటాను కదా. ఒక సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్కి వెళ్ళి లైక్ 2-3 ఇక్కడ థర్డ్ క్యాండిల్లో లాంగ్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో రేపు అనక మార్కెట్ ఒక వెళ్ళి ఫ్లాట్కి కిందన ఓపెన్ అయితే మాత్రం మనం ఇది కానీ బ్రేక్ అయితే మాత్రం అండ్ అట్ ద సేమ్ టైం అంటే ఎర్లీ మార్నింగ్ మనం క్యాప్చర్ చేయలేము. ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఐదర్ పెద్ద క్యాండిల్ వేసుకుని డౌన్ సైడ్ ఇలా ర్యాలీ అయిపోయి ఈ లో బ్రేక్ చేసేస్తుంది కూడా. ఓకే, అది మనం క్యాప్చర్ చేయలేము. ఎర్లీ మార్నింగ్ అనేది మనం ఈజీగా క్యాప్చర్ చేయలేము. బట్ ట్రెండ్ అనేది డిసైడ్ అయిపోతుంది అనమాట ఫ్లాట్గా ఓపెన్ అయ్యి. ఓకే, లైక్ ఈ అంటే ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ థర్డ్ క్యాండిల్ అనేది లాంగ్ క్లోజ్ అయినట్టు, అట్ ద సేమ్ టైం మనకు అన్ని విధాలుగా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసినట్టు ఫస్ట్ క్యాండిల్ వదిలేయండి. ఓకే, ఫస్ట్ 50 minutes క్యాండిల్ వెయిట్ చేయండి. ఇది కనుక బ్రేక్ చేసిందా సూపర్గా ఇంకా మనం ఏంటంటే డౌన్ సైడ్ ట్రేడ్ చేసుకోవచ్చు. పొరపాటున మళ్ళీ మార్కెట్ ఇలా అప్ సైడ్ ఇలా వచ్చింది అనుకోండి, ఇది ఇలా ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, అది అలా క్లియర్ చేస్తాం ఒకసారి. సో ఒకవేళ మనకి లైక్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పెద్ద క్యాండిల్ ఒక డౌన్ సైడ్ ఇలా పడిపోయి ఓకే మనకి లక్కీగా మళ్ళీ మార్కెట్ బ్యాక్ సైడ్కి వచ్చింది అనుకున్నాం అట్లా. ఓకే, ఇది ఆర్డర్ బ్లాక్ ఏరియా అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పీఈసీ ట్రేడ్ చేయొచ్చు. లైక్ అయితే ఇక్కడ ఒకటి స్టాప్ లాస్ చూస్తే పెద్దది అయిపోయింది అనుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం 1 minute టైం ఫ్రేమ్లో దీన్ని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూడండి. లేదంటే ఇక్కడ ఏదైనా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ట్రై చేయండి. లేదంటే మార్కెట్ దీన్ని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన తర్వాత డౌన్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ అయ్యి బ్రేక్ అవుట్ స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ దాన్ని టచ్ చేసినప్పుడు అక్కడైనా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఓకే, లేదంటే ఈ ట్రావెల్లో వస్తున్నప్పుడు సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. లైక్ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. లైక్ ఇప్పుడే ఇక్కడ ఇలా బ్రేక్ అయింది అనుకో, మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టుకోవచ్చు. తర్వాత సెకండ్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్ లైక్ అంటే వచ్చి కింద వరకు అలా వచ్చేయచ్చు. ఓకే, సో ఆ పాసిబిలిటీ ఉండే ఛాన్స్ ఉన్నది అనుకుంటున్నాను నేనైతే. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఈ సినారియో జరిగితే అనుకుంటున్నాను. గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి ఇంకా బెస్ట్. గ్యాప్ డౌన్ ఈ ఏరియాలో దీన్ని ఫెయిల్ చేసి గ్యాప్ డౌన్ లైక్ ఏంటంటే లేదా గ్యాప్ ఎక్కడ బ్రేక్ అయినా ఇలా బ్రేక్ అయిపోయినా సరే దీన్ని బ్రేక్ చేసేయాలన్నమాట. ఏదైనా సరే దీన్ని బ్రేక్ చేసి గ్యాప్ డౌన్ ఎక్కడైనా సరే దాన్ని బ్రేక్ చేసి, లేదంటే ప్యూర్ గ్యాప్ డౌన్ ఇక్కడ బ్రేక్ చేసినా సరే సో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఇది ఆర్డర్ మళ్ళీ మార్కెట్ ఒక రిట్రేస్ అయింది అనుకోండి అప్ సైడ్కి, ఇది మనకు ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, సేమ్ ఇప్పుడు చెప్పాను కదా ఇందాక సినారియో. లైక్ ఏంటంటే మార్కెట్లో మళ్ళీ 1 minute మీకు అది పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది అనిపిస్తే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ సినారియో చూసుకోండి. లైక్ 1 minute టైం ఫ్రేమ్లో బ్రేక్ లైక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత సేమ్ సినారియో ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఆ సినారియో మళ్ళీ ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఎప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చిన లైక్ ఈ లోన్ ఇలా బ్రేక్ చేసినా సరే అదే మాట, లేదంటే లైక్ గ్యాప్ డౌన్ అయిపోయినా సరే ఇది ఆర్డర్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో అది మాట. ఓకే, రైట్, బాగానే ఉన్నది అది లైక్ థియరీ బాగానే ఉన్నది. నెక్స్ట్ ఇంకా ఒకవేళ ఆ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే సో ఇక్కడ మనకి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే లైక్ పుల్ బ్యాక్ ఓకే 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ ఇది అవుతుంది అనమాట. ఓకే, మార్కెట్ ఈ ఏరియాలో లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసింది అనుకోండి. లైక్ ఇప్పుడు లైక్ అప్ సైడ్కి అలా గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, లేకపోతే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళింది అనుకుందాం.
ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్కి వెళ్ళిపోతే మనకి బుల్లిష్ సైడ్కి వెళ్ళిపోతాం. ఓకే, బుల్లిష్ సైడ్కి ఇంకా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇంకా ఈ ఆర్డర్ బ్లాక్ పనిచేస్తున్నట్టు మనం మార్కెట్ని అప్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అప్ సైడ్ వెళ్ళినా సరే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయినా సరే లైక్ రిట్రేస్మెంట్ అవుతుంది కదా. రిట్రేస్మెంట్లో 1 minute టైం ఫ్రేమ్లో అయితే ఈ ఆర్డర్ బ్లాక్ ఇది అవుతుంది అనమాట. బట్ ఎంట్రీ పెట్టద్దు నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత పుల్ బ్యాక్. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకోలేదు, సారీ 15 minutes టైం ఫ్రేమ్లో లాస్ట్ పుల్ బ్యాక్ దగ్గర ఈ మార్కెట్ ఇండ్యూస్మెంట్ లేదా అక్కడైనా సరే లేదా ఈ ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో అయినా మార్కెట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఇది బ్రేక్ అవ్వకూడదా, ఇది బ్రేక్ అవ్వకుండా లైక్ ఏంటంటే ఈ ఏరియాలో అయినా సింగిల్ క్యాండిల్తో బ్రేక్ అయినట్టు బ్రేక్ అప్ సైడ్ క్లోజ్ అవ్వడం. ఓకే, లేదంటే ఫస్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ లైక్ సెకండ్ క్యాండిల్ అప్ సైడ్ క్లోజ్ అవ్వడం, లేదంటే ఈ ఏరియాలో అయినా సేమ్ ఇగోండి ఈ ఈక్వల్ లోస్ ఉన్నాయి కదా, ఈ ఈక్వల్ లోస్ ఏరియాలో అయినా సరే బ్రేక్ అయినట్టు బ్రేక్ అయ్యి మళ్ళీ సింగిల్ క్యాండిల్లో అప్ సైడ్ క్లోజ్ అయినా సరే ఇక్కడ నుంచి కూడా లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఐదర్ 2 candles అయినా 1 candle థర్డ్ క్యాండిల్ అట్ ద సేమ్ టైం. ఇప్పుడు ఇలా మార్కెట్ ఇలా డౌన్ సైడ్ వస్తుంటుంది కదా, 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయితేనే మనం లిక్విడిటీ నమ్ముతాం, అక్కడి నుంచి ఫుల్ బేరిష్కి వెళ్ళిపోతాం, బుల్లిష్కి వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ అలా పెట్టుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. ఓకే, సో ఎక్కడి నుంచి వస్తుందో ఫస్ట్ టార్గెట్ అలా పెట్టుకొని మనం అప్ సైడ్ ట్రావెల్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో అది మాట. అయితే ఒకటి గ్యాప్ లేదు, ఎటు సైడ్ అయినా సరే లిక్విడిటీ తీసుకొని ఆ మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవ్వాలన్నమాట. ఐదర్ డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా సరే. సో లిక్విడిటీ బేస్డ్ మీద ఎంట్రీస్ అనేది రేపు ఉంటాయి అన్నమాట. లేదు ప్యూర్గా గ్యాప్ అప్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయిపోయింది అనుకుందాం, ప్యూర్గా ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయిపోయి అప్ సైడ్ ర్యాలీ అయిపోతుంది అనుకుందాం. ఓకే, అప్ సైడ్ ర్యాలీ అయిపోతున్నా సరే ఓకే మనకి ఇక్కడ ఒక ఏరియా ఉందన్నమాట. ఓకే, ఈ బ్రేక్అవుట్ అయితే మంచిగా బ్రేక్అవుట్ అయినంత వరకు లైక్ ఏంటంటే ఫుల్గా ఒక అప్ సైడ్ ర్యాలీ అయ్యి లైక్ అప్ సైడ్కి ర్యాలీ అయిపోతుంది అనుకున్నాం. ఓకే, బుల్లిష్ ఎంట్రీస్ తీసుకుంటాం. బట్ ఇది చాలా లిక్విడిటీ మంచి లిక్విడిటీ ఏరియా అన్నమాట. సో వన్స్ ఇది మార్కెట్ ఇది క్రాస్ చేసిన తర్వాత ఇది మంచిగా బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళినా సరే లైక్ ఇక్కడ ఒక గ్యాప్ ఫిల్లింగ్ ఉందన్నమాట, గ్యాప్ ఫిల్లింగ్ ఆర్డర్ ఫ్లో అనమాట. సో దాన్ని టచ్ చేసినట్టే టచ్ చేసి మళ్ళీ సింగిల్ క్యాండిల్లోనే ఈ లాన్ క్లోజ్ అయిపోవడం. అంటే అది లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో అమ్మకపోవచ్చు, బట్ స్టిల్ ఇది 1 minute టైం ఫ్రేమ్ 1 hour టైం ఫ్రేమ్ అయినా మినిమం లైక్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్ టైం పడుతుంది అనమాట. లైక్ ఇది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఓకే మినిమం 1 hour టైం ఫ్రేమ్లో ఇలా లాన్ క్లోజ్ అయిపోయినా సరే, లేకపోతే 1 hour టైం ఫ్రేమ్ ఫస్ట్ ఇది అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి సెకండ్ది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మాత్రం లైక్ సెకండ్ క్యాండిల్ లాన్ పడితే మాత్రం ఇది లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. అట్ ద సేమ్ టైం ఓకే ఇది ఇలా అప్ సైడ్కి వెళ్తుంటుంది కదా, 5 minutes మినిమం 1 hour కదా, మినిమం 5 minutes టైం ఫ్రేమ్లోనే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రావాలన్నమాట మనకి. ఓకే, అప్పుడు లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసినట్టు. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ రోజు కూడా మొత్తం ఇంకా అలాగా లైక్ మన డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం అన్నమాట. లేదు అదేం సినారియో జరగలేదు, మార్కెట్ మంచిగా అప్ సైడే ర్యాలీ అయిపోతుంటూ ఎక్కడ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసుకుంటూ లైక్ ఏంటంటే క్యాండిల్స్ ఈ లాన్ క్లోజ్ అవ్వకూడదు. లైక్ ఏంటంటే దీన్ని టచ్ చేసిన తర్వాత క్యాండిల్స్ మళ్ళీ ఇది ఏదైతే ఉన్నదో ఇది వన్స్ బ్రేక్అవుట్ అయిపోతే సపోర్ట్ కదా, ఆ సపోర్ట్లోకి రాకూడదు అనమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే ఇంకా రాలేదనుకోండి అప్ సైడ్ ఇంకా ఫుల్ బుల్లిష్గా ట్రేడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, సో అది ఆ విధంగా అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఒకవేళ గ్యాప్ డౌన్ బేబస్సింగ్గా గ్యాప్ డౌన్ ఎక్కడైనా అయిపోయి లైక్ ఏంటంటే మార్కెట్ అనేది డౌన్ సైడ్ అంటే ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ టచ్ చేయకుండా అలా డౌన్ సైడ్ ట్రావెల్ అయిపోతుంది అనుకోండి. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఈ ఏరియా ఉంది కదా, గ్యాప్ ఫిల్లింగ్ టచ్ చేసినా సరే ఇక్కడ కొద్దిగా బుల్లిష్ సైడ్ వెళ్తుంది అనమాట. కొద్దిగా బుల్లిష్ సైడ్ వెళ్ళినా సరే ఇక్కడ ఏదైనా లిక్విడిటీ ఎంట్రీ ఉందనుకోండి డౌన్ సైడ్కి రావచ్చు. తర్వాత కాకపోతే ఏంటంటే ఇక్కడికి ఈ ఏరియా దగ్గర మనం ఎగ్జిట్ అయిపోవాలి. అక్కడ ఏరియా దగ్గర ఎందుకు అక్కడే ఎగ్జిట్ అయిపోం, అక్కడ కాదు ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. లైక్ ఈ ఏరియా వరకు డౌన్ సైడ్ రావచ్చు, బట్ అంత ఈజీ కాదు. డౌన్ సైడ్ వచ్చినా సరే పైనుంచి లిక్విడిటీ తీసుకుంటే ఇవన్నీ లైక్ ఇవన్నీ పనిచేయవు. బట్ లిక్విడిటీ తీసుకోకుండా వస్తే మాత్రం ఇవన్నీ ఏంటంటే లైక్ సపోర్ట్ల కింద పనిచేస్తామంటే ఇంకా ఆపుతుంటాయి మాట ఇవి. ఓకే, సో ఆపుతుంటాయి బట్ స్టిల్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది మాట టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏదైనా సరే రేపు లిక్విడిటీ ఎటువైపు ఉంటే అటువైపు మనం ట్రావెల్ చేస్తూ వెళ్తాం అన్నమాట. సో నేనైతే ఈ గ్యాప్ డౌన్ ఇక్కడ ఇలాగ అయిపోయి లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ ఈ లో ఫెయిల్ చేసి మార్కెట్ మళ్ళీ ఇలా అప్ సైడ్ వెళ్తే మాత్రం మంచిగా ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం నాకు ఐడియా ఉంది, అలాగే అనుకుంటున్నాను. అయితే బెటర్, లేకపోతే లేదు. మార్కెట్ నా చేతుల్లో లేదు కదా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ అనేది. ఓకే, సో అది మాట. మీకు ఏదైనా పాయింటర్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ రైటింగ్ ట్రై చేస్తాను. అదేవిధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి చెప్పాను కదా. సో ఎవరికైనా కొత్తగా ఇంకా నేర్చుకోవాలనుకుంటే December 1st నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట కోర్స్ అనేది. సో మళ్ళీ ఎవరైనా జాయిన్
తీసుకోవాలనుకుంటే ప్లీజ్ కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తుంది, నాకు కాల్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ డీటెయిల్స్ ఫుల్ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.